నాకు దీంట్లో తర్వాత బీచ్ దగ్గర వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కార్తిక్ క్యారెక్టర్ ను మన విశ్వక్ సింగ్ క్యారెక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అరే చిన్నప్పుడు నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు, నాకు అలా సపోర్ట్గా ఉన్నావు ఇలా సపోర్ట్గా ఉన్నావు, నువ్వు చిన్నప్పుడు ఇలా నీ క్యారెక్టర్ ఇది కాదు అని చెప్పేసి విశ్వక్ సేన్ కార్తిక్ చెప్తుంటారు అనమాట. నువ్వు ఇలా ఉంటావు అలా ఉండవు అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళిద్దరు జాయిన్ అవుతారు. మనం ఇంకొన్ని ఏళ్ళైనా కానీ మనం ఇలానే ఉండాలి, ఇలానే ఫ్రెండ్స్ గా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషన్ మూవీ. అంటే ఎమోషన్ సీన్ ఎలా అంటే నాకు అర్థమైంది ఈ సినిమాలో. నాకు క్లియర్ గా నేను ఒక పర్సన్ గా నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ నేర్చుకునేది కూడా అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఉండేది, బ్రేక్ అయితే మళ్ళీ ప్యాచప్ అవడం చాలా కష్టం. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 3 or 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అది ఎండ్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. అవును, ఎందుకంటే వీడు మిస్టేక్ చేస్తే వీళ్ళు సర్ది చెప్తారు, వాడు మిస్టేక్ చేస్తే వాళ్ళు సర్ది చెప్తారు. అలా ప్యాచప్ చేయడానికి అయితే మిగతా ఇద్దరు లేదంటే ఒక పర్సన్ వాళ్ళ మధ్య జాయింట్ లాగా బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. అవునవును, ఇప్పుడు మన మీమ్స్ లో గానీ ఇప్పుడు వచ్చిన రీల్స్ లో గానీ చూస్తుంటాం కదా, ముగ్గురు ఫ్రెండ్స్ అనేది ది బెస్ట్ కాంబినేషన్. ఇద్దరు కంటే ముగ్గురు అనేది చాలా బెస్ట్ కాంబినేషన్. ఎండ్ అవ్వదు, ఎందుకంటే అది ఆ బ్యాలెన్స్ చేస్తుంటాడు అనమాట. ఒకడు మధ్యలో ఒకడు ఉండి ఆ జడ్జి పొజిషన్ ఒకటి తీసుకుంటాడు. చాలా బాగుంటుంది. కొంతమంది అనుకుంటారు ఈ సినిమా ఏదో ఒక 4 నలుగురు హీరోలుగా పెట్టేసి వాళ్ళతో సినిమా తీసారనుకుంటారు.